సంజు శాంసన్కు తీవ్ర గాయం. ఐపీఎల్ 2025కి దూరం. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజు శాంసన్కు తీవ్ర గాయమైనట్లు తెలుస్తుంది. ఇంగ్లాండ్తో ఆదివారం జరిగిన 5వ టీ20లో సంజు శాంసన్ ఇండెక్స్ ఫింగర్ విరిగినట్లు సమాచారం. జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్ సంజు గ్లవ్స్కు బలంగా తాకడంతో చూపుడు వేలు విరిగినట్లు తెలుస్తుంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, నెల రోజుల పాటు అతను ఆటకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ గాయం కారణంగా అప్కమింగ్ రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ కూడా సంజు శాంసన్ దూరం కానున్నాడు. ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్ కూడా అతను దూరమయ్యే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం సంజు శాంసన్ తన స్వస్థలం తిరువనంతపురం వెళ్లాడు. త్వరలోనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరి రిహాబిలిటేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎన్సీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సంజు మళ్లీ ఆటను మొదలు పెట్టనున్నాడు. సంజు శాంసన్ కుడి చేతి చూపుడు వేలు విరిగింది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి అతనికి 5 నుంచి 6 వారాల సమయం పడుతుంది. కాబట్టి అతను రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేవు. జమ్మూ కాశ్మీర్, కేరళ మధ్య ఫిబ్రవరి 8, 12 మధ్య పుణె వేదికగా జరగనుంది. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ కూడా అతను దూరమయ్యే ఛాన్స్ ఉంది అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. ఇన్ఫర్మేషన్ అయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.